ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నూతన వార శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఒక ఇద్దరు స్నేహితులు వారు కలుసుకున్నారు. వారిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నాక ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. అందులో ఒక స్నేహితుడు ఫుడ్ని ఆర్డర్ చేశాడు. తర్వాత ఫుడ్ రావటం జరిగింది. ఆర్డర్ చేసిన స్నేహితుడు చిరకాల స్నేహితుడిని ప్రార్థన చేయి అన్నాడు. అతడు ఇలా ప్రార్థన చేశాడు: దేవా, నేటి వరకు నన్ను నా స్నేహితుడిని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. చాన్నాళ్ళ తర్వాత ఇలా కలుసుకున్నాం. ఇలాగ కలుసుకోవటానికి ఇంకా మీరిచ్చిన ఊపిరినే పీల్చుకుంటున్నాం. మేమింకా బ్రతికుండటానికి మీ కృప కారణం. ఇలాగా మీ భూమి మీద నిలబడ్డాం. ఈరోజు మా ముందు మీరు మాకిచ్చిన ఆహారం, దాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాం అని కావలసిన బలము, శక్తి ఇవ్వండి. అవకాశం వచ్చినప్పుడు ఇతరులకు కూడా ఇవ్వడానికి సహాయం చేయండి. మమ్మల్ని వాడుకోండి, ఆమెన్ అని ప్రార్థన చేశాడు. ఈ భోజనం రావటం వరకు మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ బట్టి ఈ ఫుడ్ని ఆర్డర్ చేసినటువంటి స్నేహితుడు ఆశ్చర్యపోయాడు అతడు చేసిన ప్రార్థనకి. ఎందుకంటే చాన్నాళ్ళ తర్వాత కలిసి మాట్లాడిన స్నేహితుడు, ప్రస్తుతం నేను ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను, నా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే వాటి గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు, మేము బ్రతికుండటానికి మీ కృప కారణం, ఇప్పుడు నేను పీల్చుకుంటున్న గాలి మీ గాలి, మేము నిలబడినటువంటి భూమి మీ భూమి, తీసుకుంటున్నటువంటి ఆహారం కూడా మీరిచ్చిందే అని ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తుంటే ఇతడు ఆశ్చర్యపోయి తన ఫ్రెండ్ అడిగాడు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫ్రెండ్, ఇది ఎలా సాధ్యం? నీ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వింత ఇదిగా దేవుణ్ణి కంప్లైంట్ చేయకుండా, దేవుణ్ణి పాయింట్అవుట్ చేయకుండా, నువ్విచ్చిన గాలిని పీల్చుకుంటున్నాం, నువ్వు చేసిన భూమి మీద నిలబడ్డాం, నువ్విచ్చిన ఆహారం తీసుకుంటున్నాం అని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అది నన్ను ఆలోచింపచేస్తుంది అన్నాడు. కానీ మన చుట్టూ ఉన్న ప్రజలు, మన కుటుంబంలో ఉండే ప్రజలు, మనతో సంబంధాన్ని నెరుపుతున్న వాళ్ళు, మేబీ ఇక్కడున్న వాళ్ళు కూడా కొంతమంది లాజిక్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? నేను సంపాదించుకున్నాను కాబట్టి నా సంపాదనతో, దానికి నేను కష్టపడ్డాను, నా కష్టార్జితంతో నేను తింటున్నప్పుడు కనిపించిన దేవునికి నేను ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి మనుషులు, లాజిక్గా మాట్లాడేవాళ్ళు మనతోనే, మన చుట్టూనే ఉంటారు. వారి ప్రభావము, అలాంటి ప్రబుద్ధుల యొక్క వీడియోస్ స్నేహితులారా అప్పుడప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటే అనుకోకుండా రీల్స్లోనికి మనము వచ్చేసి తరచూ అలాంటివి చూడడం వల్ల, లేకపోతే మనం వెళుతున్న ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నేనెందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, నాకేం చేశాడని థ్యాంక్స్ చెప్పాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు స్నేహితులారా. ఈ సందర్భము మన యొక్క లేమిలోనూ మన కలిమిలోనూ, మనకి ఏమీ లేనప్పుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఇంకనూ నేను సజీవంగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు అన్న ఆలోచనతో తప్పకుండా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం స్నేహితులు. అందుకనే అత్యద్భుతంగా మోషే దేవుని పక్షంగా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలా అంటాడు, దేవుని పక్షంగా మాట్లాడుతూ. నాతో పాటు మీరు కూడా తీయటానికి ప్రయత్నం చేయండి. డిటరానమీ ఇంగ్లీష్లో చాప్టర్ 8 verse 18, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము నాతో పాటు 18వ వచనం మీరు కూడా చదవండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటికే మీకు సామర్థ్యము కలుగు చేయవాడు. ఇందులో ఒక స్పెసిఫిక్ వర్డ్స్ ఉన్నాయి.
మీరు భాగ్యము సంపాదించుకొనుటానికి సామర్థ్యాన్ని కలుగజేసేవాడు ఆయనే. కొంచెం మనసు పెట్టి వినండి, లేకపోతే మీరు మిస్ అవుతారు, కనెక్ట్ అవ్వరు. భాగ్యము సంపాదించుకొనటానికి ఏమండి? భాగ్యము అంటే సంపద, భాగ్యము అంటే మంచి పరిస్థితులే. స్నేహితులారా, రిచెస్. మీరు భాగ్యము సంపాదించుకొనుటకు చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయనే మనకు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఇంగ్లీష్లో క్యాపబిలిటీ అంటారు, దాన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, ఆపర్చునిటీస్. అవకాశాలు ఇచ్చేది కూడా ఎవరో చెప్పండి? దేవుడే. అసలు నువ్వు ఇంకా ఈ భూమి మీద బ్రతికుండడం గల కారణం కూడా ఆయనే కదా. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేటి దినాల్లో ఏమండి, ఇంతకుముందు పాస్టమ్మ గారు ఈ యొక్క ఇల్లుస్ట్రేషన్ చెప్పారు. మనం ఒక్కొక్కసారి కథల రూపంలో ఇతరులకు అర్థమవటం కొరకు మాట్లాడతాం. అలాంటివి ఈ యొక్క ప్రపంచ సంస్కృతిలో ఉన్నాయి. అందులో పిట్టలు మాట్లాడుతాయి. పిట్టలు మామూలుగా మాట్లాడవు, కానీ పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగేటట్లు బాల్య దినాల్లోనే వారికి వాస్తవం అర్థమయ్యేటట్లు నేర్పించటం కొరకు పిట్టలను కూడా మాట్లాడిస్తారు కథల్లో. ఇంతకీ పాస్టమ్మ గారు ఒకరోజు చెప్పినటువంటి విషయం మీకు గుర్తుంటుంది, నేను జ్ఞాపకం చేస్తే అవునండి అని మాకు గుర్తొస్తూ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి బాగా చెందిన తర్వాత కొంతమంది సైంటిస్టులు దేవుణ్ణి కలుసుకొని, ఇక మీ అవసరత మాకు లేదు అన్నారు. దేవుడు అన్నాడు, ఆహా ఏంటో విషయం అని అడిగాడు. మేము సాధించినటువంటి సాంకేతికతో, మేము సాధించినటువంటి ఈ యొక్క విజ్ఞానంతో మేము దేన్నన్నా సాధించేయగలుగుతాం, దేన్నన్నా చేసేయగలుగుతాం, చివరికి నేను మనిషిని కూడా మేము చేయగలుగుతాం అని అన్నాడు సైంటిస్టులు. దేవుడు అన్నాడు, కమాన్ లెట్స్ మేక్ ఎ మ్యాన్, రండి మనం కలిసి మనిషిని చేద్దాము అని అన్నాడు. ఆ సమయంలో వాళ్ళు ఒంగొని, అయితే దేవుడు కండిషన్ పెట్టాడు, మట్టితోనే చేయాలి, ఫస్ట్ మానవుడిని నేను మట్టితోనే చేశాను కాబట్టి మీరు కూడా మట్టితోనే చేయాలి అంటే, ఓ ఎస్ వీ కెన్, మేము చేయగలుగుతామన్నారు ఆ సైంటిస్టులు. రండి అయితే స్టార్ట్ చేద్దామన్నాడు దేవుడు. వాళ్ళు ఒంగొని మట్టిని పట్టుకుంటే, 1 minute ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఆ మట్టి నాది, మీరు మీ స్వంత మట్టిని క్రియేట్ చేసి చెయ్యండి అన్నాడు ఆయన. మీకు అర్థమవుతున్న విషయం? వాళ్ళు అక్కడ అవాక్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. ఇది అర్థమవటం కొరకు చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇల్లస్ట్రేషన్. స్నేహితులారా, కొంతమంది లాజిక్ మాట్లాడతారు, కొంతమంది నేను సంపాదించుకున్నా, నేనెన్నో కష్టాలు గుండా వెళ్ళాను, నేనెన్నో శ్రమలు గుండా వెళ్ళాను, నాకు ఎవరూ సహాయం చేయలేదు, ఏ దేవుడు నాకు సహాయం చేయలేదు, నేను సంపాదించుకున్నది నేను అనుభవిస్తాను, నేనెందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటాడు. కానీ ఈ లేఖనము మోషే ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశిస్తున్నాడు. ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్స్ని జ్ఞాపకం చేసుకోండి, మీ పితరులను జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎక్కడ వారు, ఎలాంటి వాళ్ళు, ఏ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్న మిమ్మలను ఆయన తనకున్న ప్రామిసెస్ని బట్టి, వాగ్దానాలను బట్టి ఎలాగ స్థితి నుంచి విడిపించాడు, ఎలాగ ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నడిపించాడు, ఇన్ని సంవత్సరాలు ఎలా మిమ్మల్ని పోషించాడు, ఇక్కడ నుంచి కూడా మిమ్మల్ని దీవించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 18వ వచనం 2వ భాగాన్ని మనం చదువుతూ ఉన్నాము. ఇది ఏమంటున్నాడంటే, ఆఖరు వచనము, భాగ్యము, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు. మీరు సంపాదించుకోవటానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది, మీరు సంపాదించుకోవటానికి అవకాశాన్ని ఇచ్చేది, మీరు సంపాదించుకోవటానికి ఏమండి ఈ యొక్క పరిస్థితులు కల్పించేది ఎవరు అంటే చెప్పండి? దేవుడే. భాగ్యాన్ని సంపాదించుకోవటానికి సామర్థ్యాన్ని కలిగించేవాడు దేవుడే. ప్రియ స్నేహితులారా, అందుకనే ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదానిని బట్టి మనము అతిశయించొద్దు, కానీ ఆ పరిస్థితులను, ఆ కంఫర్ట్స్ని అనుగ్రహించిన దేవుని బట్టి అతిశయించాలి. 20వ కీర్తనలో మనకు తెలుసు కదా, భక్తుడైన దావీదు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. 20వ అధ్యాయము 7వ వచనములు అందరూ కూడా అలాంటి వాటిని తీయండి, అలాంటి వాటిని ఏమండి అండర్లైన్ చేయండి, బుక్ మార్క్స్ మెయింటైన్ చేయండి. ఆ యొక్క గ్లోవ్స్, పెన్స్ ఉంటాయి, పిల్లలు ఎదుగుతున్న పిల్లలు అలాంటి అలవాట్లు చేసుకోండి. రేపొద్దున మీరు ఎప్పుడన్నా అనుకోకుండా ఇలా బైబిల్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఆ కలర్ కనిపించినప్పుడు, అది చదివినప్పుడు మీ పాస్టర్ గారు మీకు జ్ఞాపకం రావాలి, ఈ మెసేజ్ మీకు జ్ఞాపకం రావాలి. చూడండి 20వ అధ్యాయము 7వ వచనములో కలిసి చదవండి నాతో పాటు. కొందరు రథముల బట్టి, కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, నా బలము, నా జ్ఞానము, లేకపోతే నా సంపద, నో 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 నో, ఇవన్నీ కూడా ఎవరిచ్చారో చెప్పండి? దేవుడు అనుగ్రహించినవే ప్రియ స్నేహితులారా. కాబట్టి కొందరు గుండ్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు, నేనైతే వాటిని నాకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి బట్టి అతిశయిస్తాను అని అంటాడు.
కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళ జీవిత భాగస్వాములను బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి, వారి గర్భఫలాలను బట్టి, వారు సాధిస్తున్నటువంటి ర్యాంక్స్, ఉద్యోగాలను బట్టి తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అవకాశం ఉన్నా లేకపోయినా వాళ్లే వాటి గురించి డబ్బాలు గుడ్డి చెప్తూ ఉంటారు. కానీ నువ్వు అలా చెప్పేటప్పుడు మొట్టమొదటిగా వాడాల్సిన పదం ఏంటో తెలుసా? దేవుని కృప. నా కుటుంబం దేవుడిచ్చిన బహుమానం, నా యొక్క జీవిత భాగస్వామి దేవుడిచ్చిన బహుమానం, నా యొక్క గర్భఫలాలు దేవుడిచ్చిన బహుమానం. కాబట్టి దేవుణ్ణి బట్టే అతిశయిస్తూ ఆయనకే మనము కృతజ్ఞతలు ఆపాదించాలి. చిన్నప్పుడు తెలుగులో ఒక రిడిల్, ఇంగ్లీష్లో రిడిల్ అంటారు, పద్యం రూపంలో చెప్తారు. అదేంటి అని అడుగుతారు ఆఖరిలో. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. ఇప్పుడు పిల్లలకు తెలియదు, ఎందుకంటే పెద్దోళ్ళు కూడా మర్చిపోయారు. ఇంట్లో అలాగ మాట్లాడి, అలాగ రిడిల్స్ మాట్లాడడం, దాన్ని పొడుపు కథలు చెప్పడం, ఏమంటే టంగ్ ట్విస్టర్స్ గురించి మాట్లాడడం, అంత టైం మనకెక్కడుంది? ఏమండి మన చేతుల్లో దిక్కుమాలినటువంటి గ్యాడ్జెట్స్తో మనం టైం స్పెండ్ చేస్తున్నాం. పిల్లలతో మాట్లాడేంత ఇది లేదు. ఈరోజు ఏమి నేర్చుకున్నావురా? ఈరోజు మీ టీచర్ కానీ, ఎవరైనా మీ క్లాస్లో కానీ, మీ క్లాస్మేట్స్ కానీ ఎవరైనా టంగ్ ట్విస్టర్స్ మాట్లాడారా? లేకపోతే రిడిల్స్ మాట్లాడారా? ఏది మనం వాళ్ళని ఎంక్వైరీ చేయట్లేదు. మనం సంపాదించుకునే ప్రయత్నంలో ఇంటికి వచ్చేసరికి వారు అలసిపోయి పడుకుంటున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో స్నేహితులరా, మనం ఈ వాటి గురించే మాట్లాడట్లేదు. బట్ బ్యూటిఫుల్ చూడండి, తండ్రి గరగర. ఇంతకీ ఏంటది? తండ్రి గర, తల్లి పీచు పీచు అండ్ బిడ్డలు రత్నమాణిక్యాలు. ఏంటి సేమ్ అది? నీకు తెలీదా? మై గుడ్నెస్, పనసకాయ, జాక్ ఫ్రూట్, దానిపైన ముళ్ళు ఉంటాయి కదరా, నిస్సియన్ అని పేరు. దానిపైన ముళ్ళులాగా ఉంటాయా జాక్ ఫ్రూట్కి? నాన్న అంత స్మూత్గా ఉండడు, నాన్న కఠినంగానే ఉంటాడు. అలా ఉంటేనే కుటుంబం కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం రఫ్గానే కనిపిస్తాడు. స్నేహితులారా, ఏమంటే ఆ ముళ్ళు నాన్నకి గుర్తు, లోపల ఉన్నటువంటి పీచు పీచు అమ్మ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ప్రతిదీ మనం ఆమె దగ్గరికి వెళ్ళి షేర్ చేయాల్సి వస్తుంది. ఆమె అర్థం చేసుకున్నట్టు ఈ ప్రపంచంలో ఎవరు కూడా అర్థం చేసుకోరు. చెప్పండి, అలాంటి పరిస్థితుల్లో బిడ్డలు ఎలాంటి వాళ్ళు అంటే ఏంటో? రత్నం మాణిక్యం అంటే ఏంటి? ప్రెషియస్ స్టోన్స్, విలువైన రత్నాలు. నేను ఎందుకు సడన్గా ఇది మధ్యలో చెప్తున్నాను అంటే, నీ జీవిత భాగస్వామిని బట్టి, నీ అద్భుతమైన పిల్లలను బట్టి నువ్వు అతిశయించడం నువ్వు చేయొద్దు. వాళ్ళని అనుగ్రహించిన దేవుణ్ణి బట్టి చెప్పండి అతిశయించాలి. ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నామో, దేన్ని అనుభవిస్తున్నామో, ఏమండి అది సొంతిల్లైనా అద్దిల్లైనా సరే, 4 గోడల మధ్య ఉంటున్నాము, వర్షం నుండి ఎండ నుంచి కాపాడబడుతున్నాము. స్నేహితులారా, అది ఏ మంచమో ఏ పరుపో, ఏమని నిద్రపోతున్నామో, ఫ్యాన్ వేసుకుంటున్నావో, ఏసీ వేసుకుంటున్నావో, సైకిల్ వాడుతున్నావో, 2 వీలరో 4 వీలరో, చెప్పండి ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానాలే. దావీదు ఆశపడ్డాడు ఒకరోజు, ఒకప్పుడు నేను గొర్రెల కాపరిని, అలాంటి నన్ను ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక చెప్పున మీరు నన్ను ఆశీర్వదించారు దేవా. నేను ఊహించినటువంటి స్థాయికి ఒక దేశానికి రాజుగా చేశారు. ఇదిగో నన్ను అంతఃపురంలోనికి, ఆ గొర్రెల యొక్క రొచ్చులో నుండి, కంపులో నుండి నువ్వు నన్ను అంతఃపురానికి నువ్వు తీసుకొచ్చావు. ఇప్పుడు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం లేకుండా పోయింది. నువ్వు ఇంకా గుడారంలోనే ఉంటున్నావు. అంటే దేవుడు భౌతికంగా ఉండడు, ఆత్మస్వరూపులు ఉంటాడు. ఆ రోజుల్లోని ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అని మందసం అని ఒకటి ఉండేది. అందులోని ఆయన యొక్క 10 ఆజ్ఞలకు సంబంధించిన పలకలు, అట్లాంటి ఇంకొక 2-3 ఐటమ్స్, మన్నా, ఇట్లాంటివి ప్రత్యేకంగా ఉండేవి. స్నేహితులరా, వాటిల్లోనే ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ దేవుని సన్నిధి, మందసం ఎక్కడుంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఇతను అంటాడు, నేను ఒకప్పుడు ఆ యొక్క రొచ్చులో ఉన్నటువంటి నన్ను మీరు ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితికి అంతఃపురానికి తీసుకొచ్చారు. నేను మంచి స్థితిలో ఉన్నాను, మీకైతే ఆ గుడారంలోనే ఉంచేశాను, మీ కొరకు ఒక పెద్ద మందిరం కడదాం అనుకుంటున్నానంటే దేవుడు అన్నాడు, చాలా సంతోషం, ఇంతగా నిన్ను దీవించినందుకు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు, నా ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ వన్ థింగ్, నువ్వు యుద్ధాలు చేశావు, నీ చేతుల నిండా రక్తం ఉంది, కాబట్టి నీ కుమారుడి చేత నేను కట్టిస్తాను అన్నాడు. సో గుడ్, సంతోషం. కుమారుడికి చెప్పాడు విషయం. ఏమంటే అక్కడున్న సమాజం అంతటికి చెప్తున్నాడు. అనేక మందికి పిలిచి ఇదిగో ఎలా జరుగుతుంది అని చెప్పి మందిరం కట్టడానికి కానుకలకు సంబంధించినటువంటి ఒక విషయం కూడా వాళ్ళకి అనౌన్స్ చేస్తా ఉన్నాడు.
స్నేహితులరా, అది ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశాడో చూడండి. ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం మీరు నాతో పాటు చదవండి. మీ దగ్గర పెన్ ఆర్ పెన్సిల్ ఉంటే తప్పకుండా దాన్ని ఇప్పటి వరకు అండర్లైన్ చేయకపోతే అండర్లైన్ చేయడానికి మాట్లాడండి. మనం ఈరోజు థ్యాంక్స్ గివింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజు గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. మనము దేన్ని బట్టి అతిశయించొద్దు, మనం అతిశయిస్తే వీటినన్నిటిని మనకు అనుగ్రహించినటువంటి చెప్పండి దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయిద్దామని మాట్లాడుకుంటున్నాం. 29వ అధ్యాయం నాతో పాటు చదవండి, 12వ వచనం దగ్గర నుండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంతపు మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసాంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఎంత అద్భుతమైనటువంటి బ్రాడ్ అండ్ మెచ్యూర్డ్ మైండ్తో మాట్లాడుతున్నాడు చూడండి ప్రియ స్నేహితులరా. ఏమంటే ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని, ఘనతను అది నీ వల్లే మాకు కలుగుతుంది. నీవు సమస్తాలను ఏలువాడవంటే అన్నిటి మీద నీకు అథారిటీ ఉంది. ఈ యొక్క పీల్చుకుంటున్న గాలి, మేము నిలబడినటువంటి భూమి, త్రాగుతున్నటువంటి నీరు, మేము అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదానికి కారణం నీవే. ఎందుకంటే అవన్నీ కూడా నీవే, వాటి మీద నీకు అధికారం ఉన్నది, నువ్వు వాటిని ఏలుతున్నావు, అథారిటీ ఉంది అంటున్నాడు. బలము పరాక్రమము నీ దానములే. ఈరోజు ఈ యొక్క ఆరోగ్యము, ఈ బలము, ఈరోజు ఒకవేళ ఈ సొసైటీలో మాకంటూ ఏదైనా ప్రభావం, ఒక ఐడెంటిటీ ఉందంటే అది నీ వల్లే మేము కలిగి ఉన్నాము. నీవు సమస్తాన్ని, నీ దానములు అవన్నీ కూడాను హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకేం చెల్లిస్తామంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రభావము గల నీ నామాన్ని ఏం చేస్తాము? కొనియాడుతాము, ఎగ్జాల్ట్ చేస్తామంటూ ఇక్కడ ఒక అద్భుతమైన 14 వచనాల దగ్గర రౌండ్ చేసి అక్కడ ఒక స్టార్ కూడా వేయండి ప్రియ స్నేహితులారా. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు. ఈరోజు నీకు ఏదన్నా మేము ఇవ్వాలి అని అనుకుంటే, అది ఇస్తూ ఉంటే అది మాది కాదు, మీరు ఇచ్చిన దాంట్లో నుంచే మరలా మేము మీకు ఇస్తున్నాము అని అంటూ కిందకు వచ్చేసరికి అంటున్నాడు అదే మాటని, నా జనులు నేను ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగెను కదా, నీ స్వసాంపాద్యములు కొంత మేము. అంటే నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే మరలా చెప్పండి మేమేమో తిరిగి నీకు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీరు దేవునికి ఇచ్చేటప్పుడు, ఇతరులకు ఇచ్చేటప్పుడు ఎప్పుడు అతిశయించదు ప్రియ స్నేహితులారా. ఎందుకో చెప్పండి, దావీదు యొక్క అండర్స్టాండింగ్ మనకు కూడా కావాలి. మీరిచ్చిన దాంట్లో నుండే మరలా మేము, ఇందాక మనం స్టార్టింగ్లో విన్నాం, నేను పీల్చుకుంటున్న గాలి దేవుడిదే, నేను నిలబడినటువంటి భూమి ఆయనదే. ఈరోజు నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను అనుకున్నాను, కానీ నేను సజీవంగా లేకపోతే నేను కష్టపడడానికే ఛాన్స్ లేదు. నేను సజీవంగా ఉండటానికి కూడా కారకుడు ఆయనే. కాబట్టి ఈ జీవిత భాగస్వామి కానీ, ఈ తల్లిదండ్రులు కానీ, గర్భఫలాలు కానీ, ఇంకా ఈ వస్తు వాహనాలు కానీ, వాటికి మించిన ఈ గొప్ప రక్షణ, ఈ సంఘ సహవాసము చెప్పండి దేవుడు ఇచ్చినదే. ఒకవేళ దేవునికి, దేవుని పరిచర్యకి మనం ఎప్పుడన్నా ఇవ్వాలనుకున్నప్పుడు కానీ, బీదలకు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ మనం అసలు డబ్బా కొట్టుకోవటానికే ఛాన్స్ లేదు. ఎందుకంటే అది నీది కాదు. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి మనము అరువు తెచ్చుకున్నాం, దేవుని దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాం. కాబట్టి పరిస్థితిని బట్టి మనము దేవునికి, అంటే దేవుని పనికి అండ్ అవసరతలో ఉన్న వారికి ఇస్తాం. ఈ దృక్పథము ఏం చేస్తుందో తెలుసా? మనకున్న దాన్ని బట్టి అతిశయించకుండా చేస్తుంది. మనం అనుభవిస్తున్నవన్నీ దేవునివే అన్న స్పృహలో ఉంటాము. తత్ఫలితంగా చేతులు బిగించి ఉంచము. ప్రియ స్నేహితులారా, దేవునికి, దేవుని పరిచర్యకి, అవసరతలో ఉన్న వారికి మనం ఏం చేస్తాం చెప్పండి? గుప్పులి విప్పుతాం ప్రియ స్నేహితులారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు నేను గివింగ్ గురించి మాట్లాడలేదు. నేను ఎప్పుడు దాని గురించి స్ట్రెస్ఫుల్గా మాట్లాడను. మీరు ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఏంటంటే, మనం దేన్ని బట్టి అతిశయించద్దు. నీ మంచి తల్లిదండ్రులను బట్టి అతిశయించద్దు,
తల్లిదండ్రులు మీ చక్కని రత్నమాణిక్యాలు లాంటి పిల్లలను బట్టి అతిశయించద్దు. అట్ ద సేమ్ టైం స్పౌసెస్ని బట్టి, జీవిత భాగస్వాములను బట్టి, నా భార్య సూపర్ అండి, మా హస్బెండ్ సూపర్ అండి, అది ఫిజికల్గానైనా సరే మెంటల్గానైనా సరే, స్నేహితులారా, నువ్వు వారిని బట్టి అతిశయించద్దు. నా పిల్లలు సూపర్ అండి, బాగా చదువుకుంటారండి, బాగా మాట వింటారండి, క్లాస్ ఫస్ట్ అండి, ర్యాంక్స్ అండి, ఉద్యోగాలండి, అద్భుతం అండి, పెళ్ళిళ్ళు అయ్యే పిల్లలు అన్నారండి. నో, స్నేహితులారా, వాటినన్నిటినీ అనుగ్రహించింది చెప్పండి దేవుడే. వాటిని అనుభవించటానికి ఇంకా ఆయుష్కాలాన్ని పెంచుతుంది కూడా చెప్పండి దేవుడే. స్నేహితులారా, అందుకనే 20వ కీర్తన 7వ వచనం ప్రకారం కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు, కొందరు రథములు బట్టి అతిశయిస్తారు, బట్ నేనైతే చెప్పండి, మీ 2 వేళ్ళు పెట్టుకోండి మీ వైపు, చెప్పండి, నేనైతే నా దేవుడైన యెహోవాని బట్టి మాత్రమే అతిశయిస్తాను. ఆ మనస్తత్వం తగ్గించుకోవటానికి, ఆ మనస్తత్వం స్నేహితులారా, ప్రాపంచికమైనటువంటి మెటీరియల్ వరల్డ్ మీద ఒక అద్భుతమైన అవగాహన కలిగి ఉండటానికి అండ్ అనేక మందికి సపోర్ట్ చేయటానికి కూడా ఈ మైండ్ సెట్ మనకు ఉపయోగంగా ఉంటుంది. దేవుడు మనకు అటువంటి కృపను దయను దయచేయనుగాక. లెగిచి నిలబడదాం, 2 చేతులు జోడిద్దాం స్నేహితులారా, లెగిచి నిలబడదాం, 2 చేతులు జోడిద్దాం. ఒకవేళ ఇంతవరకు నీ కలిగిన దాన్ని బట్టి, మీ పేరెంట్స్ని బట్టో, మీ పిల్లలను బట్టో, మీ స్పౌస్ని బట్టి, నీ జీవిత భాగస్వామిని బట్టో, నువ్వు వాడుతున్న వస్తువు వాహనాన్ని బట్టో, లేకపోతే స్నేహితులారా నీ కలిగి ఉన్నటువంటి బ్యాలెన్స్ని బట్టో, లేక నీ యవ్వనాన్ని బట్టి, నీ యొక్క అందాన్ని బట్టి ఒకవేళ అతిశయిస్తుంటే 2 చేతులు జోడించండి. అలాంటి వాళ్ళు ఎవరైతే నీ యొక్క సొంత గాలిని పీల్చుకోవట్లేదు, ఎవరైతే ఈ గాలి దేవుడిది అని ఫీల్ అవుతున్నారో, అర్థం చేసుకున్నారో, నేను నిలబడిన భూమి నాది కాదు, ఇది దేవుని యొక్క స్వంత భూమి అని అనుకుంటున్నారు స్నేహితులారా, అలాంటి వాళ్ళు 2 చేతులు జోడించి, దేవా మరొక్కసారి నన్ను హెచ్చరిస్తున్నావు, నా స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను నిర్లక్ష్యం చేస్తున్నాను తండ్రి నాయన, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఉన్న భక్తి అన్నీ ఉన్నప్పుడు ఉండట్లేదు నాయన, నన్ను క్షమించండి తండ్రి నాయన. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, కలిమిలో లేమిలో తండ్రి నాయన నీ పట్ల ఒక శ్రేష్టమైన దృక్పథం కలిగి ఉండటానికి, అయ్యా తండ్రి నాయన ఈ ఊపిరి పీల్చుకోవటానికి, ఈ భూమి మీద ఇంకా సజీవంగా నిలబడడానికి, ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ అనుభవించడానికి గల కారకుడు మీరే అని తండ్రి నాయన, నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటూ నాయన నీ ఎడల కృతజ్ఞత కలిగి ఉండటానికి, మెటీరియల్ వరల్డ్ మీద, మెటీరియల్ బ్లెస్సింగ్స్ మీద ఒక అవగాహన కలిగి వాటి మీద బాగా ప్రేమను పెంచుకోకుండా తండ్రి ప్రభు నాయన తండ్రి, వాటిల్లో నుంచి మీకు మీ పరిచర్యకి ఇవ్వటానికి, నా చుట్టూ ఉన్న అవసరతలో ఉన్న వారికి కూడా సహాయం చేయటానికి, తత్ఫలితంగా మీ నామాన్ని మహిమపరిచే కృపను నాకు దయచేయండి. ఈ మాటలు అర్థమైతే చప్పట్లు కొడుతూ ఆయన నామానికి మహిమ చెల్లిద్దాం గట్టిగా, గంభీరంగా. ప్రభునామంలో నాకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి, సేవకులకి సంఘమంతటికి వందనాలు. ప్రభు నెరకు ముందు నా పేరు అందరూ అంటే అమ్మ నాన్న పెట్టిన పేరు ఏంటంటే శ్రీను అండి. మా అమ్మ నాన్నకి మేము ముగ్గురం, అక్క అండ్ తమ్ముడు, నేను. మేమందరం కూడా ఇప్పటికీ కూడా మా తల్లిదండ్రులు అంటే అప్పటి దేవుడి నెరకు ముందు మంచిగానే బాగా విగ్రహారాధన చేసేవారు. నేనైతే ఆధ్యాత్మికంగా అంటే అప్పట్లో దేవుడు తెలుసుకోకముందు మధ్యలో జరిగే చిన్న ఏదైతే హిందూకి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయో అందులో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్పొందులు పొందేవాడిని. ఒక నిష్ఠగా కూడా ఉండేవాడిని. అంటే ఒక నాన్ వెజ్ తినకుండా ప్రతిరోజు స్నానం చేసి 9 రోజులు కూడా అలాగా నేను ఉండేవాడిని. చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మ నాన్నలు కూడా ఒక విధంగా పెద్దగా అసలు ఏం చదువుకోలేదు, పెద్దగా ఏం కాదు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా అమ్మ ఎంతగానో నా యొక్క చదువు విషయంలో, నాదే అక్క అండ్ తమ్ముడు విషయంలో ఎంతగానో వాళ్ళు కేర్ తీసుకున్నారండి. అక్కనే అమ్మ ఎప్పుడు ఒకే మాట చెప్పేది, అంటే మనం ఎలాగే చదువుకోలేదు, రేపు పొద్దున్న పిల్లలు చదివిస్తే వాళ్ళు మనలా కష్టపడకుండా వాళ్ళంటూ ఒక రేపు పొద్దున్న ఇలాగ ఎండలో కాకుండా వాళ్ళు బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా. సో అలాగైనా నాకు ఇప్పటికీ గుర్తుంది, అంటే ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళిన సందర్భంలో కొట్టుకుంటూ కూడా మా అమ్మ స్కూల్కి తీసుకెళ్ళేది. సో అలాగా అంటే అంతగా మా యొక్క చదువు విషయంలో వాళ్ళు ఎంతగానో ఒక విధంగా చదువు తెలియనప్పుడు అంటే వాళ్ళు చదువు అంటే ఏంటో తెలియదు, అయినప్పటికీ కూడా చదువుకుంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటో వాళ్ళు గుర్తెరిగి మేము చదువుకోలేదు, మీరు బాగుంటే చాలని చెప్పేసి ఎప్పుడు కూడా
సో అలాగే నేను ఒక విధంగా ఎంఫార్మసీ చదువుకునేందుకు దేవుడు ఎంతగానో కృప చూపించారు. అక్క కూడా దేవుని దయబట్టి బీఈడి చేశారు, ఎంఏ బీఈడి. సో అలాగే మా తమ్ముడు కూడా పెద్దగా అంటే వాడు ఐటీతో ఆపేశాడు. సో ఇలాగా మేము చదువుకునే విషయంలో మా అమ్మ నాన్న ఎంతగానో కేర్ తీసుకున్నారండి. సో నేను చదువైన తర్వాత ఒక ఫార్మసీలో అంటే సముద్ర హాస్పిటల్ అని చెప్పేసి విశాఖపట్నంలో మన కేజీహెచ్ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ ఫార్మసీలో జస్ట్ ఫార్మసిస్ట్గా జాయిన్ అయ్యాను నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత. అక్కడ మా తోటి కొలీగ్ దేవుడి కోసం నాకు ప్రతిరోజు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పటికి అంటే నేను అప్పటికి దేవుని తెలుసుకోలేదు. సో ఆవిడ చెప్తూ ఉంటే నేను చాలా మా కొలీగ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చెప్తూ ఉంటే నేను ఎంతో వ్యతిరేకించేవాడిని. అది మీకేంటి, మాకైతే చాలామంది దేవుడు ఉన్నారు, మీకైతే ఒకే ఒక్క దేవుడు, మీకు అసలు లైఫ్ అంటే ఏంటో తెలియదు, ఎంజాయ్మెంట్ ఏంటో తెలియదు అంటే ఎప్పుడు కూడా అలా వాదిస్తూ ఉండేవాడిని. కానీ మేము అంతేకాకుండా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కొంతమంది స్టాఫ్ లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు ఏదైనా మాటలు ఆ యొక్క కొలీగ్ని అనేటప్పుడు ఎప్పుడు కూడా తను విసుక్కునేవాడు కాదు, అసలు విసుకునేది కాదు. పైగా ఏంటంటే తను మా యొక్క కొలీగ్ నాతో ఏదైతే చెప్తున్నారో అది తన జీవితంలో లైఫ్ స్టైల్లో నాకు ఎదురుగా చూపించేవారు. ఇదేంటి ఇన్ని మాటలు అంటున్నప్పుడు కూడా ఎవరిని కనీసం పైగా ఎదురు సమాధానం చెప్పట్లేదు, తప్పు వాళ్ళదైనప్పటికీ కూడా అని చెప్పేసి నేను మనసులో అనుకుంటూ ఉన్నవాడిని. సో అలాగా కొంతకాలం అయిన తర్వాత మా కొలికే బైబిల్ తెచ్చి జస్ట్ అందులో ఉండే కొన్ని మాటలు చదివించేవాళ్ళు. అది అయిన తర్వాత ఒకరోజు ఏం చేశారంటే అప్పట్లో ఎల్లోన్ అనేది ఒక యూత్ ప్రోగ్రామ్ జరిగేది, వాళ్ళు ఆ ఎల్లోన్ ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళు. సో అలాగా పాస్టర్ గారికి వాళ్ళు పరిచయం. నన్ను ఏం చేశారంటే నాకు పాస్టర్ గారు నంబర్ ఇచ్చి అన్న నంబర్ ఇచ్చి ఒక్కసారి అన్నతో మాట్లాడని చెప్పి చెప్తే జస్ట్ నేను అన్నకి ఆ టైంలో ఫోన్ చేసి ప్రైజ్ లార్డ్ సార్ అని చెప్పి నా పేరు పలానా శ్రీను అండి, మిమ్మల్ని మీట్ అవుదాం అనుకుంటున్నా అని చెప్తే వెంటనే అన్న నేను ఎవరో తెలియదు, పైగా అన్నోన్ పర్సన్, అన్నోన్ నెంబర్ అన్నకి. కానీ అన్న అంటే సరే నాన్న అని చెప్పేసి సీతందారిలో ఉండే ఇంటి దగ్గరికి రమ్మని చెప్పారు, అన్న గైడ్ చేస్తారు ఇంటికి. సో నేను అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న తన పక్కనే కూర్చుని పెట్టుకొని నాతో ఈ ప్రజెంట్ సి అనే అంటే ఈ యొక్క ఉన్న జనరేషన్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఎలాగా చెడిపోతున్నారు అనే దాని మీద సి లెటర్ మీద ఆయన మాట్లాడింది. సిగరెట్ స్టార్టింగ్ అలాగా అంటే క్రికెట్ అని చెప్పేసి. సో ఇలాగా ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. సో ఎన్నో మంచి మాటలు ఆయన సేవకులు చెప్పారు ఆ దినం. ఎప్పుడైనా నీకు వీలైనప్పుడు ఒకసారి కంచరపాలెం హెబ్రోన్ పైన సంఘం ఉంటుందానా, ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే రా అని చెప్పేసి నన్ను ఆయన ఆహ్వానించారు. సో నేను అలాగా మందిరానికి అంటే ఫస్ట్లో ఏంటి కొండ అసలు ఏంటి ఎందుకంటే పైకి ఎలా ఎక్కాలో కూడా దారి వన్ వే ఒక స్ట్రైట్ వే ఉండేది కాదు. అయినప్పటికీ కూడా విసుకుంటూ పైకి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత లోన మందిరంలో కూర్చున్న తర్వాత దేవుడు సేవకుల ద్వారా ఎంతగానో మాట్లాడేవారు. అంటే మొదటి మెసేజ్ ఒక విధంగా దేవుడు నా కోసమే మాట్లాడుతున్నారని చెప్పేసి ఎంతగానో నేను గ్రహించి ప్రతిరోజు కూడా అంటే ఆదివారం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసేవాడిని, ఎందుకంటే ఆ మాటల కోసం అని చెప్పేసి. అలాగే కొంతకాలానికి దేవుడు నా హృదయంలో కార్యం జరిగిస్తూనే ఉన్నారు. సో మనసులో అయితే సంఘర్షణ ఉంది, అంటే సమాజం, ఇంట్లో వాళ్ళు, లేకపోతే మా యొక్క ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏమనుకుంటారో అని చెప్పేసి ఆ యొక్క మనసులో సంఘర్షణ అయితే జరుగుతుంది. కానీ ఒకవైపు దేవుడు ఇచ్చే ఆదరణ, అక్కడ చూపించిన సంఘ బిడ్డలు చూపించిన ప్రేమ, ఇదంతా కూడా నన్ను ఎంతగానో అంటే ప్రభు వైపు నన్ను ఎంతగానో ఆకర్షించింది. సో అలాంటి సందర్భంలో నేను ఒకరోజు ప్రభా మీరు నిజమైన దేవుడైతే నాతో మాట్లాడండి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే అద్భుతంగా దేవుడు తన యొక్క మాటల ద్వారా నాతో మాట్లాడి ఎంతగానో నన్ను బలపరిచారు. అప్పుడు నేనేంటంటే అంటే ఒక మనిషి చనిపోతే ఖచ్చితంగా అంటే ప్రభువుని తెలుసుకోకుండా చనిపోతే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అంటే మనిషి అంటే బయటకు బాగానే ఉంటాం కానీ లోన చేసే ఏదైతే శారీరక కార్యాలు ఉన్నాయో వాటిని బట్టి మనిషి ఖచ్చితంగా శిక్షకు గురవ్వాలి. ఆ శిక్షను తప్పించుకోవాలంటే మనం ఎన్ని పూజలు లేకపోతే ఎన్ని దాన ధర్మాలు ఇవన్నీ చేసినప్పుడు కూడా అది మన వల్ల కాదు. అంటే ఆ శిక్షను మనం తప్పించుకోలేదని నేను సేవకుల ద్వారా విని తర్వాత ఆ శిక్షకి వచ్చే ప్రతిఫలమే మరణమని, నరకమని గుర్తెరిగాను. సో నేను నమ్మిన
అంటే ఇంతకుముందు ప్రభు నెరకు ముందు నేను నమ్మిన వాళ్ళు ఎవరు కూడా నాకు ఆ యొక్క భరోసాను ఇవ్వలేదు. ఎందుకంటే నేను కూడా చాలా అంటే చాలా నిష్ఠగా ఉండేవాడిని. ఆ యొక్క విఘ్నేష్ సంబంధించిన ఏదైతే వస్తుందో ఆ కార్యక్రమం అంటే ఇంకా అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూజ చేసే విషయంలో కానీ అన్నీ కూడా మొత్తం అన్నీ ముందు నేనే చూసుకునేవాడు. అలాంటిది సో ఇక్కడికి వచ్చి దేవుడి మాటలు వింటూ భక్తి అంటే ఇదంతా చేసిన భక్తి అంతా ఒక విధంగా వ్యర్థం సో అని చెప్పేసి నేను గ్రహించి దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడమని ఎప్పుడైతే నేను దేవుడి సన్నిధిలో ప్రార్థించాను, అంటే ప్రార్థన అంటే కూడా తెలియదు కానీ సంఘానికి రావడం బట్టి దేవుడి మాటలు వినడం బట్టి సో అలాగే ప్రభువుని నేను గ్రహించి ప్రభువుని అంటే దేవుడు అంటే ఒక ఆబ్జెక్టివ్ కాదని చెప్పేసి గ్రహించి సో దేవుడు అంటే ఆత్మస్వరూపిని గ్రహించి ఆయన్ని అంటే నా కొరకు నా స్థానం అంటే ఆ యొక్క శిక్షను నేను తప్పించుకోలేనని చెప్పేసి దానికి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, నా స్థానంలో దేవుడే చనిపోయారని ఎప్పుడైతే సేవకులతో నేను ఆ యొక్క మాటను విని సో పశ్చాత్తాపడ్డాను. అంటే అప్పటి వరకు నేను చేసిన ఆ యొక్క ఏదైతే నా యొక్క హృదయంలో లేకపోతే మనిషికి కంటికి కనిపించిన ఏవైతే క్రియలు ఉన్నాయో అంటే ఒకప్పుడు విపరీతమైన కోపం ఉండేది, ఎప్పుడైనా ఆ అమ్మని కూడా అంటే నోటుకు వచ్చేసినట్టు మాటలు విసిరేసేవాడు అలాగా. సో ఇవన్నీ చేసేవాడిని. కానీ ఎప్పుడైతే ప్రభువుని గ్రహించానో, ప్రభు యొక్క వాక్యం దేవుడు అని గ్రహించి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించానో అప్పుడు నా హృదయంలో అప్పటి వరకు ఉన్న ఏదైతే మరణం తర్వాత యొక్క జీవితం గురించి ఆ యొక్క మరణం తర్వాత వేరొక జీవితం గురించి ఈ యొక్క సత్యాన్ని గ్రహించానో సో నాలో ఉన్న ఆ యొక్క శారీరక క్రియలన్నీ కూడా దేవుని కృపను బట్టి ఎంతగానో ఆయన నా నుంచి మెల్లమెల్లగా తీసివేస్తాను. అలాగా నేను ప్రభువును అంగీకరించి ప్రతిదినం ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి ఉండేవాడిని. అలాగా నా యొక్క చదువు ఎంఫార్మసీ చదువుకొని ఉద్యోగం ఆ యొక్క హాస్పిటల్లో చేస్తూ ఉంటూనే మందిరానికి వచ్చేవాడిని. సో అలాగే నేను 2016 అక్టోబర్ 2న ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. తర్వాత అది అయిన తర్వాత ఉద్యోగంలో సెటిల్ అవ్వడం కోసం ఎంతగానో ప్రయత్నం చేశాను. ఎందుకంటే వస్తున్న జీవితం ఒక విధంగా సరిపోయేది కాదు. 3 సంవత్సరాలు నేను షిప్ యార్డ్లోనే కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసేవాడిని. ప్రతిరోజు బస్సులోనే వెళ్ళి ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 కూడా అయిపోయేది. అయినప్పటికీ కూడా మా అమ్మ ఎంతగానో నా కోసం మెలకుగానే ఉండి నేను వచ్చేంత వరకు వెయిట్ చేసి అన్నం పెట్టేటప్పుడు తను కూడా సో ఒక విధంగా ఉద్యోగం నుంచి ఎంతగానో నేను స్ట్రగుల్ అయ్యానండి. కానీ అలాంటి సందర్భంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ఎవరి దగ్గర కూడా నేను ఒకటే అనుకున్నాను, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఎవరి దగ్గర కూడా చేయి చాపకూడదు, ఎవరిని కూడా నాకు పలానా రిఫరెన్స్ కావాలి లేకపోతే పలానా ఉద్యోగం మీ దగ్గర ఉంటే చూడండి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అడగలేదు. ఒక విధంగా అడిగినప్పుడు కూడా నాకు నడిపింపు వచ్చేది కాదు. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా కార్యం చేయాలంటే అది దేవుడే చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా బలంగా నమ్మేవాడు. ఎందుకంటే నేను పలానా ఓడి వల్ల ఈ విధంగా ఉన్నానని చెప్పేసి ఎప్పుడు అలా చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. సో నేను ఇలా ఉన్నానంటే కారణం దేవుడే నేను చెప్పుకోవడం ఎప్పుడు నేను ఆశించేవాడిని. సో అలాగనే నేను ఏదైతే ఆన్లైన్ నౌకరీ దాంట్లో ఆన్లైన్ నౌకరీ జాబ్ రిక్రూట్మెంట్ యాప్ ఉంటుందో దానిలో నా యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకొని ప్రతిరోజు కూడా అలాగా నేను నా యొక్క జాబ్ సర్చింగ్ చేస్తూనే ఉండేవాడిని. సో అలాగే నేను 3 సంవత్సరాలు ఎంతో కష్టంతో షిప్ యార్డ్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ ఇంటికి వచ్చేవాడిని. ఇందులో ఒక విషయం మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే ఎప్పుడు కూడా షిప్ యార్డ్కి వెళ్ళేటప్పుడు ఆ ఉద్యోగం ప్రయత్నంలోనే వివాహం గురించి కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే నా తర్వాత తమ్ముడు ఉన్నాడని చెప్పేసి ఉద్యోగం నాకు మధ్యాహ్నం బీ షిఫ్ట్ ఉండేది కాబట్టి ఎప్పుడు కూడా మార్నింగ్ వెంకటపాలెంలో ఇమ్మనియల్ లూథరన్ చర్చ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి వివాహం నిమిత్తం అండ్ నా యొక్క ఉద్యోగం నిమిత్తం భారంగా ప్రార్థన చేసుకునేవాడిని. సో ప్రభా మీరే నాకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేయాలి. నేనైతే మనుషుల్ని ఎందుకంటే మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పేసి మీ వాక్యం అయితే సెలవిస్తుంది. సో నన్ను బట్టి మీకు మహిమ రావాలి, నన్ను బట్టి మీకు ఘనత రావాలి ప్రభా అని చెప్పేసి దేవుడి సన్నిధిలో ప్రతిరోజు అంటే ఈ యొక్క 3 సంవత్సరాలు కూడా మార్నింగ్ లేచి 10 o'clock రెడీ అయిపోయి ఆ యొక్క చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళేవాడిని. సో ఇలాగ నా యొక్క జీవితాన్ని అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఊహించిన విధంగా ఎంతగానో అసలు ఒక అబ్సల్యూట్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక ఫార్మా
ఆంకాలజీ దాంట్లో నన్ను ఊహించిన విధంగా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో సేవకులు కూడా ఎంతగానో నా ఉద్యోగం గురించి ప్రయత్నించి చేశారు. వాళ్ళు కూడా ఒకరోజు, అంటే మీ అందరికీ తెలిసి ఇంతకుముందు చెప్పాను, మీలో కొంతమందికి, ఏఈలో ఒక తెలిసిన ఆయన ఉన్నారు, అక్కడ పోస్టులు పెడితే నాన్న నువ్వు అప్లై చేయి, నీకోసం నేను మాట్లాడతానని చెప్పి అంటే నా హృదయంలో నిజంగా ఎంతగానో అక్కను బట్టి దేవుడికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పాను. అంటే దూరం వెళ్ళి వస్తున్నాడని చెప్పేసి వాళ్ళు ఎంతగానో స్ట్రగుల్ అయ్యారు. నేను కూడా సేవకుల యొక్క చూపించే ప్రేమను బట్టి, వాళ్ళు నడిపించే విధానం బట్టి దేవునికి ఎంతగానో నమ్మకంగా ఉండాలని మరింతగా కోరుకునేవాడిని. సో అలాగా నేను 3 సంవత్సరాలు కష్టపడి అక్కడ పనిచేస్తుంటే ఊహించిన విధంగా ఇంటికి దగ్గరలోనే లాసెన్స్ బే కాలనీలోని జస్ట్ నేను ఒక విధంగా ఇంటర్వ్యూ చేశారు, కానీ నేను సెలెక్ట్ అవుతానని కూడా అనుకోలేదు. కానీ ఇంటర్వ్యూ చేశారు, అయిపోయింది. ఏదో మామూలు ఫార్మసిస్ట్ కదా, ఏదో మందులు ఇచ్చి వచ్చేయడం అనుకుని చెప్పేసి జాయిన్ అవుదని చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ముంబైలో నీకు ట్రైనింగ్ ఉంటుందని చెప్పి అన్నారు. నాకేం అదే కలదు, ఇంత జాబ్కి అక్కడ ఎందుకు ట్రైనింగ్ అని చెప్పి అనుకుని, కానీ వాళ్ళు చెప్పిన విధానం బట్టి అక్కడికి వెళ్ళి ఆ ట్రైనింగ్ 4 days తీసుకున్న తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఏదైతే వీళ్ళు అంటే ఈ యొక్క ఆంకాలజీకి సంబంధించిన వైజాగ్లో ముంబై వాళ్ళు ఈ యొక్క ఓపెన్ చేసిన బ్రాంచ్ ఉందో, ఆ బ్రాంచ్కి బ్రాంచ్ ఇన్ఛార్జ్గా నన్ను వాళ్ళు నియమించారని చెప్పేసి అనగానే ఒక విధంగా నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞాస్తులు చెల్లించాను. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నా యొక్క చదువేంటో, అంటే అంతగా చదువుకున్నప్పుడు కూడా సరైన గైడెన్స్ లేక లైఫ్ని సరిగా ఎలాగా ముందుకు కొనసాగ తెలియదు. కానీ దేవుడే నాకు ఒక విధంగా ఆ యొక్క ఆన్లైన్ ద్వారా, ఆ నౌకరీ ద్వారా ఉద్యోగం దయచేశారు. ప్రజెంట్ ఆ యొక్క ఉద్యోగంలో ఇప్పటికీ కూడా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే ఎలాగ వైజాగ్ బ్రాంచ్ రన్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. రీసెంట్గానే మా యొక్క బ్రాంచ్ డైరెక్టర్ వచ్చి, అంటే మా యొక్క హెడ్ డైరెక్టర్ వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ చూసి అసలు ఆయన ఎంతగానో నా పట్ల ప్రేమను చూపించి ఆయన తిరిగి మరలా హ్యాపీగా ఆయన ముంబైకి వెళ్ళడం జరిగింది. అంటే ఇంతగా దేవుడు ఇప్పటి వరకు ఎంతగానో కృప చూపించారు. కానీ నా జీవితంలో ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. నేను కూడా 2018 నుంచి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆల్మోస్ట్ నాకు 2024లో వివాహం జరిగింది. కానీ 2018 నుంచి కూడా భారంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నాకైతే, ఎందుకంటే మా పేరెంట్స్ ఎవరు కూడా ప్రభువుని ఎరగలేదు, వాళ్ళకి తెలిసిన క్రైస్తవులు ఎవరు కూడా ఉండరు, అంటే తెలిసిన వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉండరు. సో నాకు మీరే సహాయం చేయాలి. అంతేకాకుండా సేవకులు కూడా ఎంతగానో అడుగుతూనే ఉండరు ఎప్పుడు కూడా. మన సంఘంలో ఇక్కడ కూడా అనిత అక్క కూడా నా గురించి ఎంతగానో వివాహం నిమిత్తం ప్రయత్నం చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎక్కడ కూడా నాకు అసలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవి. నేను ఒకటే అనుకునేవాడిని, దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, దేవుడే కార్యం చేస్తారని చెప్పేసి. ఇన్ని సంవత్సరాలు 2018 నుంచి 24 వరకు అస్సలు దేవుడి సన్నిధిలో ప్రభా మీరే నా ఆధారం, మీరే నా యొక్క ఆధారం, మీరే నాకున్న ఏకైక ఆధారం, మీరే నా దిక్కు అని చెప్పేసి ప్రార్థన చేస్తుండేవాడు. ఇటువైపు మా అమ్మ నాన్న కూడా ఎంతగానో పాపం వాళ్ళు ఒత్తిడిగా గురయ్యేవారు. ఎందుకంటే నాతో ఉన్న పిల్లలందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి, నేను ఒక్కడనే ఉండిపోయాను. పోగే నా తర్వాత మా తమ్ముడు కూడా ఉన్నాడు. మా తమ్ముడు ఏజ్ వాళ్ళు కూడా మా ఇంటి దగ్గర వాళ్ళు కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో మా అమ్మ కూడా ఎంతగానో బాధపడుతూ ఉండేది. మా నాన్న కూడా ఎప్పుడు అంటే అన్న కూడా మాటలు కూడా అనేసప్పుడు నాకు ఎంతగానో బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఉంటుండగానే మేము పెళ్ళిళ్ళు చేసుకొని అంటే మంచిగా హ్యాపీగా బ్రతకాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. సో అప్పుడు మా అమ్మ నాన్న కూడా వాళ్ళు కూడా ఎంతగానో బాధపడుతూ ఉండేవాళ్ళు. ఒక విధంగా నేను కూడా ప్రెషర్కి గురైన. అటువంటి సందర్భంలో తెలిసిన అంటే షిప్యార్డ్లో ఇంతకుముందు నేను 3 years వర్క్ చేశాను కదా, అక్కడ నర్సు ఒక కృష్ణవేణి అనే సిస్టర్ నన్ను తమ్ముడు అని చెప్పి అలాగా ఆవిడ నాకు పరిచయం. సో ఉద్యోగం 2021లో అక్కడ నేను డిస్కంటిన్యూ చేశాను. అప్పటి నుంచి తనకి నాకు అసలు కాంటాక్ట్, మళ్ళీ కమ్యూనికేషన్ అనేది లేదు. కానీ ఒకరోజు నాకు ఊహించిన విధంగా ఒక ఆయన నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా నీ యొక్క సర్టిఫికేట్స్ నీ యొక్క బయోడేటా అంతా కూడా నీ ఫోటోతో కలిపి పలానా సిస్టర్ కృష్ణవేణి అక్కున్నారు కదా, తనకి నువ్వు షేర్ చేయాలని చెప్పేసి. ఇదేంటి ఆయన నన్ను అడిగారని చెప్పేసి, ఒక విధంగా పెద్దోళ్ళు కదా అని చెప్పేసి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి
నేను సరే అని చెప్పి క్యాజువల్గా ఫార్వర్డ్ చేసేసాను నావన్నీ కూడా. ఒకరోజు మళ్ళీ ఆవిడ చూసిన తర్వాత, అక్క చూసిన తర్వాత, జస్ట్ నువ్వు ఒకసారి రావాల్సి ఉంటుందమ్మా అంటే సరే అక్క అని చెప్పేసి మాట ఇచ్చేసాను కూడా. ఒకరోజు ఫస్ట్ సండే అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పాను, అమ్మ ఇలాగా ఒక అక్క రమ్మంటున్నారు, ఆల్రెడీ నేను చెప్పాను వస్తానని చెప్పేసి అంటే అప్పటికే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే అంతకు ముందే అంటే ఎందుకంటే మల్కాపురంలో ఫార్మసీ చదువుకున్న ఒక అమ్మాయి ఉంది, అక్కడ ఒక మ్యాచ్ వచ్చింది. అదైన తర్వాత శీలనగర్లో ఒక మ్యాచ్ వచ్చింది. అది చూసుకొని ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుని చెప్పేసి అనుకున్నాను, నిజంగా అలాగే అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏమైంది రెడీ అవ్వలేదంటే, రే ఆ మల్కాపురం అన్నారు కదా అమ్మాయి ఇంకా చదువుకోవాలంటుందిరా అని చెప్పి అనుకంటే నేను ఎంతగానో డిసప్పాయింట్ అయిపోయాను. సరేలే ఇంకా ఈ ఏదైతే వేరే శీలనగర్లో కృష్ణవేణి సిస్టర్ చెప్పాను మ్యాచ్ ఉందో సంబంధం ఉందో దాని గురించి కూడా ఇంకా వెళ్ళకూడదులే అని చెప్పేసి అమ్మ కూడా ఏరే మరి వెళ్దామా లేదంటే అక్కడికైనా వెళ్దామా లేదంటే వద్దులేమ్మా అని చెప్పి అన్నాను. కానీ ఒకవైపు సరేలే ఏదో అక్కకి మాట ఇచ్చాం కదా, సో మాటను బట్టి అక్క చెప్పింది కాబట్టి వెళ్ళి చూసి వచ్చేద్దాం అంతే అని చెప్పేసి అనుకున్నాను. ఆ సంబంధంకి వెళ్ళి చూసి వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఆవిడకి మాట ఇచ్చాం కాబట్టి మాట తప్పకూడదని చెప్పేసి సరే మా అమ్మ నేను మా నాన్నగారికి కొంచెం కాలుకి అప్పటికి కొంచెం గాయం అయితే రాలేకపోయారు. అమ్మ నేను ఇద్దరం బండి మీద ఇద్దరం వెళ్తున్నాం. సంబంధానికి వెళ్తే ఎంతమంది వెళ్తారు మీ అందరికీ తెలుసు, కానీ నేను మా అమ్మాయి ఆల్మోస్ట్ మదిలిపాలెం కూడా క్రాస్ అయిపోయాను. మదిలిపాలెం క్రాస్ అయిపోతే గురుద్వారకు వచ్చిన తర్వాత దాలయ్యానికి ఫోన్ చేశాను. ఆ టైంలో దాలయ్యన్న 4 అయితే ఎప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే ఫుల్ స్లీప్లో ఉంటాడు. సో ఒక్కసారి దాలానికి వెళ్ళేది ఆన్ ద వే కదా, అన్నం తీసుకెళ్దాం అని చెప్పేసి ఒక్కసారిగా అన్నకి అన్న అమ్మ నేనే ఉన్నాం మీరైనా రాగలరంటే ఆయన ఫోన్ ఎత్తడమే గగనం ఒక విధంగా. అంటే ఫోన్ ఎత్తరు అసలు ఆ టైంలో, కానీ ఫోన్ ఎత్తి తమ్ముడు ఏంటంటే ఇలాగ వెళ్తున్నాం అన్న ఎవరు తోడలేరు మీరు ఏమైనా వస్తారంటే సరే తమ్ముడు అని చెప్పేసి వితిన్ నేను గురుద్వార నుంచి ఆర్ఎన్బికి వచ్చేసరికి అన్న ఆర్ఎన్బి దగ్గర ఉన్నారు. సరే వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో సుస్మిత వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ నేను అండ్ మా అనే దాలన్న కూర్చున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క మైండ్ సెట్ అంతా మారిపోయింది. బాబు ఇదేంటి ఇక్కడ ఇన్ని ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, ఇక్కడ అయ్యే పని కాదు. సో అనవసరంగా వచ్చాను, టైం వేస్ట్, ఫస్ట్ సండే పైగా పెందురు తెల్లాలని చెప్పేసి అనుకుంటున్నాను మనసులో. పాపం దాలను కూడా తీసుకొచ్చాను, ఎందుకంటే అక్కడ అనలేకపోతే పని అవ్వదు ఫస్ట్ సండే. సరే అని చెప్పేసి దాలను కూడా నాతో పాటు ఉన్నారు. వచ్చి మేము జస్ట్ క్యాజువల్గానే మాట్లాడాం. ఇప్పుడైతే మా అత్తయ్య మామయ్య ఇక్కడ ఉన్నారు కదా, సో వాళ్ళతో క్యాజువల్గానే మాట్లాడి మా గురించి చెప్పాం. దాలని కూడా నా పక్షాన కొన్ని మాటలు చెప్పారు. అయిపోయింది. తర్వాత అది అయిన తర్వాత మా అమ్మల అన్నయ్య వాళ్ళు బంధువులు వచ్చారులేండి, ఇద్దరు వచ్చారులేండి. అప్పటికే అంతా అయిపోయింది, మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పటికి వాళ్ళతో మాట్లాడి అయిపోయింది, ఇంటికి వచ్చాం. తర్వాత అక్క ఫోన్ చేశా. అది అయిపోయిన తర్వాత నాన్న మొన్న వెళ్ళావు కదా ఏమైంది అని చెప్పేసి అక్క అంటే నేను అక్కతో ఒకే విషయం, అక్క ఇది అవ్వదేమో అక్క. అప్పుడు అక్క ఒక మాట అన్న, దేవుడి చిత్తం అయితే అవుతుంది నాన్న, లేకపోతే లేదు. సరే వదిలే లైట్ తీసుకో అని చెప్పేసి అన్నారు. నేను కూడా లైట్ తీసుకున్నాను, ఎందుకంటే అవదని నాకు తెలుసు కాబట్టి. అవదని నాకు తెలుసు కాబట్టి లైట్ తీసుకున్నాను. ఇంకా జస్ట్ క్యాజువల్గా ప్రార్థన చేసుకున్నాను అంతే. ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అంటే అప్పటికి 2-3 సంబంధాలకు వెళ్ళాం. తుని సంబంధంకి వెళ్ళాం, తర్వాత అక్కడ వేపకుంట దగ్గర ఒక సంబంధంకి వెళ్ళాం. అక్కడ అమ్మాయిలు నచ్చారు, కానీ నాకు అంటే నేను వాళ్ళకి నచ్చాను, సారీ నేను వాళ్ళకి నచ్చాను. నాకు మా నాన్న అయితే ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది కదా, మా నాన్న అన్నాడు, నాకు మనసులో నో చెప్పలేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఒక సంబంధం వచ్చింది. మొట్టమొదటిగా ఆ సంబంధంకి వెళ్ళాం, బలవంతంగా వెళ్ళాం. నిజంగా వెళ్తే నేను అవతల వాళ్ళకి నచ్చాను కాబట్టి వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు. మా నాన్నకి ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. అయిపోయిన తర్వాత నాన్న చిన్న పని మీద మా నాన్న ఆటో డ్రైవర్ అండి. సో ఆయన ఆటో నడుపు మా ఆఫీస్ దగ్గరకు వస్తే, నాన్న మరి ఏంటి వాళ్ళకి ఏదైనా చెప్పారంటే, రే అమ్మాయి వదిలేరా అని చెప్పి అన్నాడు. ఊరు నాయన నేను చెప్తాను అనుకుంటే మా నాన్నే వద్దనిసాడు, దేవునికి వందనాలు అని చెప్పి అనుకున్నాను. సో అది అయిపోయింది. తర్వాత
తుని సంబంధం కూడా పాపం మా బంధువులు అందరూ వచ్చారు. అంటే ఇది అవ్వకముందు, ఈ సుస్మిత మా ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ సంబంధం వెళ్ళకముందు ఈ యొక్క తుని సంబంధంకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఆ అమ్మాయి కూడా నేను నచ్చాను, వాళ్ళు కూడా అడిగారు. వీళ్ళ మధ్యలోనే నాకు ఫోన్ చేసి, రే అన్నీ బాగున్నారు, నువ్వు ఓకే అంటే రేపు మాపురా అని చెప్పి అంటే, ఇంకా నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడి చిత్తమా కాదని చెప్పేసి నడిపి బలవంతంగానే నేను నో చెప్తే మా అమ్మాయి ఎంతగానో అర్థం చేసుకుని, సరేలే ఆడికి ఇష్టం లేకపోతే ఇంకెందుకని చెప్పేసి అంటే ఇంకా అలాగే అది అయిపోయింది. ఇంకా మా నాన్నకి ఎలాగంటే విసుకొచ్చిందంటే, మీరు వెళ్తే వెళ్ళండి, ఇంకా మీ సంబంధాలకు నేనైతే రానని చెప్పాడు కూడా. సో అందుకోసం నేను మా నాన్నకి అప్పుడు బాగాలేదు అయినప్పటికి కూడా ఇద్దరు వెళ్ళి దాళ్ళని కూర్చొని మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత అక్క మాట్లాడిన తర్వాత ఇంకా అవదక్క అని చెప్పి సనిగానే అయిపోయింది. అయిన తర్వాత మరలా అక్క ఫోన్ చేసి, ఒకసారి మీ ఇల్లు కూడా వాళ్ళు చూద్దాం అని చెప్పి అనుకుంటున్నారని చెప్పి అన్నారు. ఊరు ఇదేంటి అవదనుకుంటే మళ్ళీ అటు నుంచి ఫోన్ వచ్చి చూద్దాం అనుకుంటే సరేలే అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి రమ్మంటే అప్పుడు కూడా నేను ఒక్కడనే తర్వాత ఇజ్రాయెల్ అంకుల్కి ఈ విషయాన్ని నేను పాస్టర్ గారు చెప్పాను అన్న, అంటే ఒకసారి రమ్మంటున్నారు, ఎందుకంటే వాళ్ళ బంధువులు అందరూ కూడా ఒకసారి నన్ను చూడాలంటున్నారంటే నేను ఒక్కనే ఉన్నానన్నా, ఏం చేయాలో తెలియట్లేదన్న అని చెప్పి అంటే వెంటనే పాస్టర్ గారు ఇజ్రాయెల్ అంకుల్ ఫోన్ చేసి నేను చెప్తానని చెప్పి అంటే అంకుల్ని తీసుకెళ్ళి అంకుల్ని కూర్చోబెట్టి మాట్లాడారు. ఇంకా అంకుల్ కూర్చుంటే ఏమవుతుంది మన అందరికీ తెలిసిందే, దేవుని మహాకృప. వాళ్ళు అంకుల్ చాలా బాగా వాళ్ళతో దేవుడితో అంటే అంకుల్ నా పక్షాన ఉండి వాళ్ళతో మాట్లాడగానే వాళ్ళు ఒక కొలిక్కి వచ్చారు, అంటే వాళ్ళ బంధువులందరూ కూడా. సో అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాం, అయిపోయింది మాటలు అయిపోయి, సో మన ఇంటికి వస్తామని చెప్పి అనగానే అక్కడ కూడా వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి చూసుకోగానే, సో అలాగా అంటే నేను ఏదైతే దేవుడి దగ్గర ఆశించానో, అంటే నా వివాహం ఎవరు చేశారంటే నాకు పలానా వాళ్ళ వల్ల, అంటే దేవుడు మరి అలా చేయకూడదు అనుకున్నారేమో, ఎందుకంటే నా వివాహాన్ని ఆయనే చేయాలని చెప్పి ఆయన ఆశించారు. అందుకోసమనే నన్ను ఒక విధంగా 2021తోనే ఆవిడతో కమ్యూనికేషన్ అయిపోయింది. అలాంటిది ఆ యొక్క కృష్ణవేణి గారికి నన్ను జ్ఞాపకం చేసి ఆవిడ ద్వారా ఇదే నేను అంతా అయిపోయింది, మాటలన్నీ అయిపోయి ఎప్పుడు మాటలైన తర్వాత సరే వివాహం గురించి ఎక్కడ చేద్దాం అని చెప్పి అనుకునేసరికి నడిపింపు రావట్లేదు. చాలా పాస్టర్ గారు చాలా గైడ్ చేశారు, పాపం నాతో పాటు ఆయన కూడా వచ్చేవాళ్ళు. ఇంకెందుకులే అని చెప్పేసి నాకు ఎక్కడైతే నేను ప్రార్థన చేసుకున్నానో నా వివాహం నిమిత్తమే 3 సంవత్సరాలు ఎక్కడైతే ప్రార్థన చేశానో అంటే ఆ మందిరంలో, అక్కడే నా వివాహం అంటే దేవుడి చిత్తమై ఉంటుందని చెప్పేసి దాని బుక్ అంటే అక్కడ పెళ్లి జరుగుతుంది కదండి ఇమ్మనుయేల్ లూథరన్ చర్చ్లో, అందులో నా మ్యారేజ్ అయ్యింది. అంటే ఒకప్పుడు ఆ ఎదురుగా మేము కూర్చున్నాం సుస్మిత నేను, ఇప్పుడు తిని ఎలా ఉన్నారో అక్కడే మోకరించేవాడిని. సో ఎక్కడైతే ఏ మందిరంలో అయితే నేను ప్రార్థన చేశానో నా మ్యారేజ్ కోసం, దేవుడు ఆ మందిరంలోనే నా వివాహం జరిగేటట్లుగా నిజంగా దేవుడు అద్భుతమైన కార్యం చేశారండి. ఆ విషయంలో దేవునికే ఒక విధంగా సమస్త మహిమ ఘనత ప్రభావాలు. సో అలాగా నా జీవితంలో ఎంతో దేవుడు కృప చూపించారు. సో కొంతకాలానికి దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చిన బహుమానాన్ని బట్టి కూడా దేవుడికి అంతగానో వందనాలు. అది అయినప్పటికీ ఒక 2 మంత్స్ తర్వాత, ఒక 4 మంత్స్ తర్వాత మా నాన్నగారికి సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చింది. అంటే ఒక విధంగా డాక్టర్లు అయితే చనిపోతారేమో అని చెప్పి, అంటే చనిపోతారు బాబు ఇంకా అని చెప్పి అనుకుంటే మేము కూడా భయపడ్డాం, బాధపడ్డాం. మేము ఒక్కసారిగా నేను ప్రార్థన చేశాను, సుస్మిత నేను ఇలాగే ప్రార్థన చేశాం, ప్రభా మ్యారేజ్ అయ్యి 3 నెలలు అయ్యింది, ఆల్రెడీ తను గర్భంతో ఉంది ప్రభా, ఇంకా మా తమ్ముడు ఉన్నాడు వాడికి వివాహం కాలేదు, ఇప్పటికి సడన్గా మా నాన్నకి ఏదైనా జరిగితే మీ నామానికి ఒక విధంగా అవమానం ప్రభా, ఎందుకంటే పిల్లడు అక్కడ ఉండిపోయాడు, అంతేకాకుండా పాప సుస్మిత గర్భంతో ఉంది, ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. డాక్టర్లు అయితే ప్లేట్లెట్లు అన్నీ పోయాయి, అంటే మల్టిపుల్ కొంచెం ఇష్యూస్ ఉండడం బట్టి ఒక విధంగా నాన్నగారు బ్రతకరు అని చెప్పేసి ఐసీయూలో 4 డేస్ ఉంచారు. ఉంచగానే అయిపోయింది, ఇంకా ప్లేట్లెట్లు కూడా ఎక్కిస్తూ ఉన్నాం. కానీ ఎందుకో తెలీదు ఆ రోజు ఒక్క అవకాశం దేవుడి సన్నిధిలో మేము ప్రార్థించాం, మా ఇద్దరం కూడా ప్రార్థించిన తర్వాత లైవ్ ప్లేట్లెట్స్ ఎక్కిస్తే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పేసి అక్కడున్న నర్స్ చెప్తే ఆ రాత్రే నా యొక్క ప్లేట్లెట్లే తీర్చి అవే నాన్నకి డాక్టర్లు ఎక్కించడం జరిగిందండి. అద్భుతంగా 12,000 ఉన్న ప్లేట్లెట్లు అవి ఎక్కించిన తర్వాత 60,000కి వెళ్ళిపోయి, తర్వాత 60 నుంచి
మరలా 1.5కి వెళ్ళి 1,50,000కి వెళ్ళి డిశ్చార్జ్ ఇచ్చేస్తాం అన్నారు. కానీ మరలా ఎవరో సిస్టర్ రిపోర్ట్లు తప్పండి అని చెప్పేసి మీ నాన్న మరలా ఐసీయూలో ఉంచాలంటే ఇదేంటి ప్రభు ఇలా జరిగిందని చెప్పి ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అద్భుతమైన కృపను బట్టి, అంటే ఒక విధంగా మా నాన్న ఇంటికి శవమే తిరిగి రావాలండి, కానీ ఆయన బ్రతికున్నాడంటే ఇదేనా కారణం దేవుని కృపే. సో అలాగా ఆయన దేవుడు బ్రతికించి క్షేమంగా ఇంటికి తీసుకొస్తే నిజంగా పాస్టర్ గారు వచ్చి ఒకే ఒక మాట అన్నారు మా నాన్నతో, మీరు ఒక విధంగా శవమే తీసుకురావాలండి, శవమే తిరిగి రావాలి ఇంటికి. ఎందుకంటే మాకు తెలుసు, మా తమ్ముడికి నాకు మా అమ్మకి తెలుసు మా నాన్న చనిపోతున్నారని చెప్పేసి. కానీ దేవుడి సన్నిధిలో మేము ప్రార్థించాం విశ్వాసించి. సంఘం కూడా హెబ్రోన్ ఇక్కడ కూడా పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు. అద్భుతంగా దేవుడు తనని ఎంతగానో ఇప్పుడు వరకు సజీవంగా ఉంచారండి. సో అలాగా దేవుడు ఇంతవరకు తన కృప ద్వారా మమ్మల్ని ఈ విధంగా నడిపించారు. నా జీవితంలో నేను ఈ విధంగా ఉండడానికి కారణం దేవుడు ఎంతోమంది నా జీవితంలో వాడుకున్నారు, ముఖ్యంగా సేవకులు ముఖ్యంగా. ఎందుకంటే నన్ను ఒక సొంత బిడ్డగా చూసుకునే వాళ్ళు ఏ విషయంలో అయినా సరే వాళ్ళకి ఎప్పటికీ కూడా నేను రుణస్తున్నే. అంతేకాకుండా నా జీవితంలో ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క సంఘం, పైన సంఘం, పెందుర్తి సంఘం అందరూ కూడా ఎంతో, అంటే సొంత బిడ్డని, అంటే సొంత అక్క, సొంత తమ్ముడు, లేకపోతే సొంత బిడ్డలాగా నా కోసం ప్రార్థన చేశారు. సో ఈ విధంగా, అంతేకాకుండా ఈ ప్రత్యేకంగా ఈ మందిరంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. అనితక్క కూడా ఎప్పుడు కూడా తమ్ముడు ఏట్రా దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుండేవి అని ఎంతగానో బాధపడేవారు. నేను ఒకటే హృదయంలో అనుకునేవాడిని, ప్రభా మీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. నిజంగా దేవుడు తన జీవితంలో, ఎందుకంటే మనకున్న ప్రస్తుతం పరిస్థితులు తెలుసు, పెళ్ళయి జీవితాన్ని ఈ రోజుల్లో కంటిన్యూ చేయాలంటే ఒక విధంగా అసంభవమే, ఛాలెంజ్తో కూడుకున్నది, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్. కానీ దేవుడు కూడా, నేను దేవుడి దగ్గర ఒక్క విషయం అడిగానండి, ప్రభా నా జీవితంలో నాకు, ఎందుకంటే నాకు భయం బేసిక్గా, ఎవరైనా నాకు అబద్ధం చెప్పినా లేకపోతే నాతో ఎవరైనా మోసం చేసేవాళ్ళంటే ఇష్టం ఉండదు. సో అటువంటి వాళ్ళు నా జీవితంలో రాకూడదు ప్రభా అని చెప్పేసి ఎప్పుడు అదే ప్రార్థన చేసేవాడిని. అంటే ప్రభా నన్ను మోసం చేయకుండా ఉంటే చాలు, నాకు అందం వద్దు, లేకపోతే వాళ్ళకి మంచి స్టేటస్ అవసరం లేదు ప్రభా, నన్ను మోసం చేయకుండా ఉంటూ నన్ను బాగా చూసుకుంటా, అంటే నన్నంటే మా ఫ్యామిలీని మంచిగా ఉంటే చాలు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేశాను. దేవుడు నిజంగా ఊహించిన విధంగా ఇప్పటి వరకు కూడా అటువంటి జీవిత భాగస్వామినే నాకు దేవుడు, నేను ఏదైతే దేవుడి దగ్గర అడిగానో దేవుడే నాకు ఇచ్చారు. అది ఎవరి ద్వారా అంటే, సో దేవుడు కొంతమందిని వాడుకున్నారు. తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు మా బిడ్డ గర్భాన్ని, అది స్మైలీ గర్భాన్ని, సుస్మిత గర్భాన్ని కూడా తెచ్చి కుమార్తెను అనుగ్రహించడం, ఈ విధంగా ఈరోజు మీ ముందు మీ అందరం కూడా ఉండగలిగామంటే అంతా దేవుని కృపను బట్టే. ఇప్పటికీ కూడా మా అమ్మ నాన్నలు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు, వాళ్ళకి రక్షణ ఒకటే లేదు, కాకపోతే మిగతా అన్నీ ఉన్నాయి. కానీ ఏమున్నప్పటికి కూడా రక్షణ లేకపోతే మనిషి ఖచ్చితంగా శిక్షకు గురవుతారు. సో వాళ్ళు ఆ నరక నుంచి తప్పించబడాలి. మీ అనుదిన మీకు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయండి. నా కోసం, నా కుటుంబం కోసం, నా కుమార్తె కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని కృప అదే సంవత్సరంలో దేవుడు ఎంత కార్యం చేశారంటే, జనవరి 2024 జనవరిలో నా మ్యారేజ్ అయింది. మా నాన్నకి జూన్ మంత్లో చనిపోతారేమో అని చెప్పి అనుకున్నాం, కానీ దేవుడు అద్భుతమైన కృప చూపించారు. 2024 డిసెంబర్లోనే మా తమ్ముడికి కూడా వివాహం జరిగింది. అంటే ఒకే సంవత్సరంలో దేవుడు మా అమ్మ నాన్న ఏదైతే ఆశించారో ఆ కార్యాన్ని ఆయన చేసి పెట్టేశారు. అదంతా కేవలం దేవుని యొక్క ఉచితమైన మహాకృప. అందులో అంతేకాకుండా మాకు సరిగ్గా ఉండడానికి కూడా ఇల్లు ఉండేది కాదు. ఎప్పుడు కూడా బయటికి వెళ్తూ వీధిలో వచ్చే కొల పట్టుకుంటూ ఉండేవారు. ఎంతో మా అమ్మ బాధపడుతూ ఎంతగానో శ్రమను అనుభవించింది, మేము కూడా శ్రమను అనుభవించాం. కానీ వివాహానికి ముందే పైన ఒక గృహాన్ని కట్టుకునేందుకు కృప చూపించారు. నా వివాహానికి ముందు కూడా పైన అంటే మేమిద్దరం ఉండడానికి కూడా పైన దేవుడు ఒక గృహాన్ని ఏర్పాటు చేశారు. అంటే నిజంగా మాకంటూ ఏ స్థితి లేదు. మీ అందరికీ చెప్పాను, మా నాన్న ఒక విధంగా సాధారణమైన ఆటో డ్రైవర్ అంతే. కానీ మా నాన్న ఎప్పుడు కూడా ఆయన ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం. ఈ విధంగా అంటే ఆయన ఉన్నారంటే ఆయన యొక్క కష్టం, మా అమ్మ యొక్క ఆ యొక్క బాధ్యత నన్నైనా, మా అక్కనైనా, మా తమ్ముడినైనా ఈ విధంగా నిలబెట్టింది. వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళకి రక్షణ లేదు. సో ఖచ్చితంగా మీరందరూ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సో ఇంతగా దేవుడు నన్ను హెచ్చించారంటే కారణం దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టే.
ముఖ్యంగా నేను ఈ విధంగా ఉండడానికి కారణం దేవుడైతే మీ అందరూ కూడా, ఎందుకంటే నాలో అంటే నేను మీలో చాలా మందికి తెలుసు, నా కోసం కూడా ప్రార్థన చేశారు. అందరూ అన్ని సంఘాలు ప్రార్థన చేశాయి. ఈ విధంగా ఈ విధంగా నిలబడడానికి కారణం కూడా మీ అందరూ కూడా. సో మిమ్మల్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని మరొకసారి సేవకులు కూడా ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ, ఈ చిన్న సాక్ష్యం ప్రభు తన యొక్క వినికిడిలో దీవించిన గాక. ఆమె మన సహోదరుడు శ్యామ్ మనోహర్ యొక్క సాక్ష్యం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని యొక్క ప్రణాళికలు ఎలాగుంటాయో, ఆయన చేతిలోకి ఎప్పుడైతే మనం సజీవంగా అలాగా మన జీవితాలను అప్పగించుకుంటామో అక్కడి నుండి దేవుడే మనల్ని నడిపిస్తాడు. ప్రతిదీ కూడా ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. అయితే మనం చేసే పని ఏంటంటే ఆయన లోబడ్డమే, ఆయన చేతిలోకి మనం వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు స్నేహితులారా, మరి మంగళవారం ప్రార్థన స్త్రీలు పైన జాయిన్ అవ్వండి. బుధవారం టీన్స్ అందరూ కూడా పై సర్వీస్లో, టీన్స్ 8th స్టాండర్డ్ దగ్గర నుంచి మిగిలిన ఏ వయసు వాళ్ళన్న పిల్లలు, ఐటీఐ, ఇంటర్మీడియట్, పాలిటెక్నికల్, ఇంజనీరింగ్ వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా 7 o'clockకి, నేను 7:30కి వస్తాను, నాకన్నా ముందుగా వచ్చి కూర్చోవాలి అక్కడ పై సర్వీస్ పైన చర్చ్లో. సో టీన్స్ మీట్ ఉంటుంది, నేను వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి. దయచేసి మీ పిల్లలందరినీ మీరే గ్రూప్లో ఒకసే మెసేజ్ పెడతాను. నేను పర్సనల్గా పేరెంట్స్కి పిల్లలకి పెట్టను. నేను ఒకటే ఇప్పుడు అనౌన్స్ చేసాము, గ్రూప్లో పెడతాము, గ్రూప్ను ఫాలో అవ్వండి. దయచేసి మీ పిల్లల్ని పంపించండి. ఇప్పుడున్నటువంటి భయంకరపు పరిస్థితుల్లో దేవునితో మీరు మీ పిల్లలు కనెక్ట్ అవ్వండి. సో కాబట్టి ఫ్యూచర్లోని వాళ్ళని మరి దేశానికి ఒక ఆశీర్వాదకరంగా, తర్వాత నిత్యత్వానికి వారు నడిపించేటువంటి వ్యక్తులుగా, తల్లిదండ్రులుగా మనం ఉందాం. సో ఇవి ఇక నేను గడిచిన వారం జస్ట్ గుంటూరు వెళ్ళటం, ఆ వివాహాలు కార్యక్రమం మీకు తెలుసు, రాత్రి రావటం జరిగింది. మళ్ళీ అగైన్ నేను బిలాయిలో జరిగేటువంటి రిసెప్షన్కి వెళ్తాను, ఎందుకంటే సొంత మేనల్లుడు. నేను దాన్ని మిస్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇంట్లో అవ్వలేదు. కాబట్టి నేను 22కి వెళ్ళి మళ్ళీ 23కి వస్తాను. సో అట్లాంటి పరిస్థితుల్లో బ్రదర్ వాళ్ళు, శేఖర్ గారు, ప్రదీప్ వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే నేను ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాను, దొరకకపోతే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి విషయాలు. అలాగే టైంని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. వన్స్ నేను పైన లోపల బోర్డు పెడతాను, ఆ బోర్డు మీరు వచ్చే వారం చూదురుగా నేను పెడతాను, ఆ డోర్కి నేను అంటిస్తాను అది. సో లేదంటే ఇంకా అక్కడ కూర్చొని నేను మాట్లాడాలేమో సండే సర్వీస్, మీకేమైనా అర్థమవుతుందో లేదు, అది ఎంత భయంకరం ఆలోచించండి. సో వన్స్ పిల్లలు సమ్మర్ సీజన్లో కూడా వాళ్ళు బయటికి లోపలికి సినిమాలకు వెళ్ళిన రోజుల్లో మనం అలా తిరగలేదు కదా, సినిమా అయినంత వరకు లోపలే కూర్చునేవాళ్ళు. ఎందుకు అలా జరుగుతుంది? సో మీరు ప్రిపేర్ చేయండి మీ పిల్లల్ని ఇంటి దగ్గర. బయటికి నేను పంపించను, నువ్వు బయటికి వెళితే నూరుకోను, సొంటి పిక్క తీస్తాను అని చెప్పండి. సో తల్లిదండ్రులు తిరుగుతున్నారు, పిల్లలు తిరుగుతున్నారు. చాలా కాన్వర్ట్ సిచ్యువేషన్స్లో మీరు వెళ్ళొచ్చు, కానీ ఫ్లోటింగ్ లాగా ఉంటుంది. ఆ ఇండిసిప్లిన్ నాకు నచ్చట్లేదు అనమాట. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. సో ఇది అలవాటుగా మార్చుకోవద్దు దయచేసి. ఈ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండండి. క్రొత్త వారిని కూడా పరిచయం చేస్తూ ఉండండి. గ్రూప్ను ఫాలో అవ్వండి. ఈ మధ్యకాలంలో వీలైతే ఈ 2 daysలోనే నేను ఏదైనా మెసేజ్ పెట్టొచ్చు, అది మీకు మేలు చేసేదే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ వాళ్ళు ఉన్నారు, నేను సర్వీస్ అయిన తర్వాత వాళ్ళు ఏదో వీడియో చూపిస్తానన్నారు కాబట్టి నేను కూడా దాన్ని ఇంటరాక్ట్ అయ్యి ప్రార్థనలో పెట్టి మీకు గ్రూప్లో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో ప్రియ స్నేహితులారా, ఇవి సంఘం యొక్క ప్రకటనలు. సుజ్ఞాన రాజు గారి కొరకు, వీళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆయన విషయంలో అద్భుతం చేసేటట్టు కూడా ప్రార్థన చేయండి. ఇక ఈరోజు ఈ బెనెడిక్షన్ అయిన తర్వాత తమ్ముడు శామ్ వాళ్ళ కుమార్తె తనకి అన్నప్రాసన చేస్తాం. సో అది బెనెడిక్షన్ అయిన తర్వాత అయ్యే టైంకి కరెక్ట్గా ఉండండి. ఎవరు వెళ్ళకండి, జస్ట్ అట్లాగా మనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా తనకి తినిపిద్దాం. తర్వాత ఏమన్నా ఏర్పాటు చేసావు కదా, ఎస్ ఆ టేబుల్ అది ఇంకా లోపలే ఉన్నట్టుందేమో, ప్లీజ్ అవి కూడా తర్వాత రిఫ్రెష్మెంట్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నాకు తెలియచేయండి. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తే నేను వాళ్ళతో ప్రేయర్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళు వెనక్కి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. లేచి నిలబడదాం, ప్రార్థన ఆశీర్వాదంతో క్లోజ్ చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. 2025వ సంవత్సరము మే నెల 3వ ఆదివారం సజీవుల సంఖ్యలో మీ సన్నిధిలో ప్రభు కలుసుకునే కృపను దయచేశావు. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం, అట్లాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం.
ప్రభా, మంచి మాటలు దేన్ని బట్టి అతిశయించకుండా దేవుని బట్టే అతిశయించాలని ప్రభా, అలాంటి మనస్తత్వం అందరికీ దయచేయండి. మా ఆరాధన మీరు స్వీకరించారని నమ్ముతున్నాం. రెండవ సందేశానికి బదులు ఈరోజు అన్ని సర్వీసెస్లో సాక్ష్యం చెప్పిస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ గారు కూడా చాలా చక్కని సాక్ష్యాన్ని ఉదయం ప్రజెంట్ చేశారు. ప్రభునైన తమ్ముడు కూడా ఎలా ప్రభువుని తెలుసుకున్నాడు, తను చదువులు, తన యొక్క ఉద్యోగము, తన జీవిత భాగస్వామి, తన కుమార్తె, ఈరోజు తనకిచ్చినటువంటి రక్షణ, ఈ సంఘ సహవాసం గురించి చక్కగా ప్రభువునైనా మిమ్మల్ని మహిమపరిచారు. బిడలు తండ్రినైనా ప్రభా, తండ్రినైనా బిడలేసిన కానుకలు మీరు దీవించి వారి అవసరతలు, కొరతలు మీ నామంలో తీర్చండి. ఈ యొక్క వారం పనులు, ప్రయాణాల్లో పరిచర్లు కూడా కృప చూపించండి. ఎండ తీవ్రంగా ఉంటుంది, ప్రొటెక్ట్ చేయండి. ఒకవేళ ఊర్లు వెళితే వారిని క్షేమంగా తీసుకెళ్ళి మరలా క్షేమంగా మా మధ్యకి నడిపించండి. తండ్రినైనా చదువుల్లో, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వివాహాలు, గర్భఫలాలు దయచేయండి. అలాగే ఆర్థికమైనటువంటి అవసరతలు తీర్చండి, సమృద్ధులను నడిపించండి. అయా తండ్రినైనా అటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగా వర్ధిల్లటానికి మీ కుటుంబాన్ని, మీ ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువైనా ఈ సంఘ సేవా సరిహద్దులు ఇంకా విశాలపరిచి అనేక మందికి దీవెనకరంగా మార్చండి. కొద్దిమంది సెలవులకి వెళ్ళినట్టున్నారేమో, వారిని క్షేమంగా నడిపించండి. ప్రత్యేకంగా శ్యామను బట్టి, తన కుటుంబాన్ని బట్టి, తన కుమార్తెను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వారి అత్తమామలు కూడా మాతో ఉన్నారు, ఈవెన్ అమ్మ నాన్న కూడా ఉన్నారు. వారిని కూడా రక్షణ అనుభవం నడిపించమని ప్రార్థిస్తున్నాం. తన కళ్ళ ముందే తన కొడుకు ఎలా జీవించాడో, ఈరోజు ఎలా సాక్షిగా ఉంటున్నాడో, ఎలా దేవుడు తను ఆశీర్వదిస్తున్నాడో వారు కళ్ళారా చూస్తున్నారు నాయన. ప్రభా, మిమ్మల్ని కాదనకుండా నిత్యత్వం గురించి, అనగా మరణం తర్వాత జీవితం, పున్నామ నరకం నుండి తప్పించే పుత్రుడు శామ్ కాదని, ప్రభా ఇక్కడున్న ఏ కొడుకుకి అంత అధికారం లేదని, అది కేవలం కన్యక గర్భమందు జన్మించిన యేసు ప్రభువుని కూడా కుమారుడని పిలుస్తారని, ఆయనలో పాపము లేదని, ఆయన పరిశుద్ధుడని, ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదని, ఆయన మనుషులందరినీ పాపము నుంచి విడిపించడానికి, పాప క్షమాపణ కొరకు రక్తం చిందించడానికి, అందుకు రక్త మాంసాలతో ఈ భూమి మీద పుట్టాడని, అది ఆయన మరణించి తిరిగి లెగిచాడని వారు గ్రహించి వారు కూడా నిత్యత్వంలో ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరలా మేము ఇక్కడ ఆదివారం కలుసుకున్నంతవరకు నీ కృపలో భద్రపరచమని, తిరిగి వెళుతున్న మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. త్రియేక దేవుని సహాయము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకి, మన కుటుంబాలకు, మన సంఘ సేవ పరిచర్యకు సదాకాలము తోడైండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింప చేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహిమా కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా.